ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? మంచి మంచి 100కి 99 100 పాళ్ళు ఓకే. హ్మ్. నేను చెప్పను. ఆయన రాజకీయ ప్రస్తుతం 48 సంవత్సరాలు. ఓకే. 48 ఏళ్ళు. ఆ! మరి ఆయన గురించి మీకు తెలిసిన ఈ 48 అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని మీరు? సంవత్సరాలు డేట్ చెప్పలేం కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ మీద అడుగుపెట్టిన కాంచి అతని పరిపాలన అంతా కూడా సక్సెస్ఫుల్ అని చెప్తాం. ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? మాకు ఎక్కడి నుంచో ఉన్న ఇది మన దగ్గర నుంచి అవి ఫోన్లు వస్తున్నాయి. అన్ని ఫోన్లో కూడా మేము సక్సెస్ఫుల్ కాకపోతే టీడీపీ కోసం సక్సెస్ఫుల్ మాకు పాల్గొన మండలం పెద్దమాడిపల్లి అభివృద్ధులు రోడ్లు అన్ని సబ్సిడీలు కూడా చక్కగా జరుగుతాయని చెప్పాం. ఈరోజు అన్నా క్యాంటీన్ కొత్త అంటే తీసుకొచ్చారు. గతంలో కూడా ఉన్నాయి. 2014లో పెట్టారు. తర్వాత గతంలో ఉన్నప్పుడు కూడా నడిచింది. కొన్నాళ్ళు నడిచినప్పటికీ మన జగన్ అన్న వచ్చిన తర్వాత కొంచెం రద్దు చేశారు. తర్వాత ఇతను ఉన్నప్పుడు కూడా జరిగినప్పుడు కూడా డొనేషన్ చేసి అన్న క్యాంటీన్ కొన్నాళ్ళు నడిపారు. తర్వాత కట్ అయినాయి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పాల్గొన మండలం మన నిమ్మల రామనాయుడు గారు కలిసి చంద్రబాబు నాయుడు కలిసి అన్న క్యాంటీన్ కొనసాగిస్తాం. మహాభోగి మంచిది అని చెప్తున్నాం. అన్న క్యాంటీన్కి నేను వడ్డింపులు అంటే సక్సెస్ఫుల్ హైదరాబాద్ భోజనం ఫుడ్ అన్ని బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనే పథకాలు పెట్టారు కదా, మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? బాగా నచ్చిన పథకాలు అని చెప్పాలంటే అంటే ప్రజలకు మెయిన్ ముందు రైతులకి కాబట్టి ప్లస్ ఈ మనకి ఉన్నాయి కానీ మనకి సీఎం ఫండ్ అని పెట్టారు. అయితే మనకి ఆరోగ్యం కోసం హాస్పిటల్కి అయిన వాళ్ళకి అందుకోసం సీఎం ఫండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే హాస్పిటల్ ఆరోగ్యంగా పాడైపోయి హాస్పిటల్ బిల్లు కట్టుకున్నారో ఆ బిల్లు అన్నీ కూడా సక్రమించడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అందరికి వస్తున్నాయి అంటారు పర్ఫెక్ట్గానే? అందరికీ కూడా మేము సపోజ్ ఏంటంటే మాకు పార్టీలో ఎంచుకుంటే మేము టీడీపీ పార్టీ కార్యకర్త. నేను పార్టీ కార్యకర్త ద్వారాగా మాకు ఎవరైతే మాకు స్పందించి పలానా మాకు జరిగిందని అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చేసి పెట్టాం. చేసావు కూడా మా తరపు నుంచి ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అందరూ కూడా మళ్ళీ స్పందించి మేము కూడా తీసుకెళ్ళి చేస్తున్నాం. నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, ఓకే. మరి ఆ పదవి ఆయన చేయగలరా? ఆయన అర్హుడేనంటారా పదవికి? దానికోసం కొంచెం సస్పెక్ట్లో ఉంది. అది దానికోసం చెప్పలేము. అయితే మేమైతే అనుకున్నామంటే బ్రతుల్లో అయితే మనకి మన ఇది చంద్రబాబు నాయుడు గారు కుమారుడికి స్వార్థంగా ఇచ్చేట్టు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ అది కొనసాగితే కనుక మంచిదే. కానీ తర్వాత ప్రతిపక్షాలు ఎలా ఉంటే తెలీదు. ఎలా ఉంది లోకేష్ గారు పరిపాలన ఎలా చేస్తున్నారు? స్కూళ్ళు కంపెనీలు ఏమైనా తీసుకొస్తున్నారా? ఎలా ఉంది ఆయన స్కూళ్ళకి పనులు బాగున్నాయి అంటే మాకు తెలిసిన బట్టి ఏంటంటే మనకు అంటే స్కూల్ అంటే నాకు ఈ స్కూళ్ళు బాగా జరుగుతున్నాయి. ఒకటి మనకు పంచాయతీ వర్గం పాలకులు అదే ఏ పంచాయతీ అయినా పంచాయతీ నిధులు వచ్చినప్పటికీ మనకి ఈయన ఎవరో జనసేన పార్టీ నుంచి పంచాయతీ నిధులు కూడా అమలు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నాయి. దానివల్ల అది కూడా అది కలిసి కనకట్టుగా పనిచేస్తున్నట్టు మేము స్పందిస్తున్నాం ఆ విషయంలో. అదే ప్రజలు ఏమంటున్నారు? ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు అసలు? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కోసం అయితే అంటే మాకు టీడీపీ నాయకులు కార్యకర్తలు కానీ నాయక సమన్వయకులు కానీ మాకు చందించిన పైన మోడీ గారు కూడా వల్ల గమనకి ఒక రైతులకి కూడా చెప్తున్నాండి. రైతు విషయంలో కూడా ఒకటి పంట నీరు కోసం ఒకటి అన్నీ కూడా ఏమాత్రం కొరత లేకుండా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అంతా బాగుంది. నీళ్ళపాటు సంఘం నేను పేరెంట్, నేను కాలశాస్త్రం పేరెంట్ని. నేను కూడా ప్రజలని రైతులందరినీ ఆకట్టుకుని మీకు ఏ టైంలో ఏ వాటర్ కావాలి, ఎన్ని టైం కావాలి, వంతులు కావాలా, లేకపోతే నీకు కడక నీళ్ళు వెళ్ళియా జల్లకపోతే కనుక కార్యకర్తలు మనకి మాది లాకుల్లో ఏమిటి ఏ గారి కానీ డిఏ గారితో మాట్లాడి నేను నీళ్ళు ఇప్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా ఏ రైతు కూడా నీళ్ళు కోరదన్నది లేదు. అదే రకంగా గ్రామాల్లో కూడా కుళాయి చెరువులు కానీ ఎట్లకు కూడా మాకు చెరువు నీళ్ళు తోడుకుంటే మాకు గొంతుకు కావాలి, మా నీళ్ళు రావట్లన్న ప్రసక్తే లేదు. అది అన్నింటిలో కూడా మేము ఆయన తరపుని కూడా మేము కార్యకర్తలకు ఉండి కాళ్ళ పేషెంట్గా ఉండి కొనసాగి అందరికి నీళ్ళు సప్లై చేయడం జరిగింది. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఏమండి ఇదే మరి పాటకు మాట కూడా చెప్తున్నామంటే ఏ కూడా అనారోగ్యంగా అనుభవం కూడా సీఎం ఫండ్ కోసం ఎవరు చెప్పినా వాళ్ళకి ఏమాత్రం ఆటంకం లేకుండా శాతం శక్తులు మేము పార్టీ కార్యకర్తలు మేము వెళ్ళి పనిచేసి చేస్తున్నామండి. ఒకటి కొన్ని విషయం ఏంటంటే పెన్షన్ కోసం జనం ఎక్కువ చూస్తున్నారండి. అది భర్తకు వచ్చిన శాంక్షన్ ఉంటాయి కానీ వెంటనే రిఫండ్ తిరిగే అవకాశం ఉందండి. కొంతమంది తెలియని ఏమవుతారంటే పెన్షన్ రాలేదంటే కొత్త పెన్షన్ మంజూరు అవ్వలేదు ఇంకన్నా. అది జీవో రావాలి. జీవో వస్తే కొత్త పెన్షన్లు కూడా పెడతాకి రెడీగా ఉందని చెప్పి మేము జనానికి చెప్పడం జరుగుతుంది. మేము అంటే ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మేము చెప్తున్నాం కార్యకర్తల కింద. అది